నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయిస్తున్నారు అధికారులు. జంతువులకు కావాల్సిన ఆహారం 40% జూ పార్క్లోనే సాగవుతోంది. 10 ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు, గడ్డి సాగు చేస్తున్నారు. ఆర్గానిక్ ఫుడ్తో జంతువుల జీవితకాలం కూడా పెరుగుతుందంటున్నారు అధికారులు. జూ పార్క్లో పంట సాగుకు సంబంధించిన మరింత సమాచారాన్ని నరేష్ అందిస్తారు. ఎనిమల్స్కి కావాల్సినటువంటి ఫుడ్ అనేటటువంటిది కూడా కంప్లీట్గా ఇక్కడనే జూ పార్క్లోనే సాగు చేస్తారు. వాటికి ప్రధానంగా చూసుకుంటే గ్రాస్ ఇస్తారు. గ్రాస్తో పాటు జొన్న, మొక్కజొన్న ఇలాంటి పంటలన్నీ కూడా జూలో ఉన్నటువంటి ఎనిమల్స్కి కావాల్సినన్నింటిని కూడా ఇక్కడనే సాగు చేసి ఇస్తారు. ప్రజెంట్ మనం ఉన్నటువంటి దగ్గర ఆకుకూరలను సాగు చేస్తున్నారు. ఆకుకూరలను ప్రధానంగా అయితే జిరాఫీలు, డియర్స్ లాంటి వాటికి ఒక ఆహారంగా వేస్తారు. వీటికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మెంతికూర, కొత్తిమీర, పాలకూర, పుదీనా, తోటకూర ఇలాంటి వాటికి సంబంధించి సాగు చేస్తూ ఉన్నారు. ఈ పంట దాదాపు 30 నుంచి 45 రోజుల సమయం లోపల అయితే ఈ పంట చేతికి వస్తుంది. ఇది వచ్చిన తర్వాత దాదాపు ఈ పంట ఎగ్జాక్ట్లీ టైం లోపలనే తీసి ఇందులో ఉన్నటువంటి యానిమల్స్కి వేస్తే బలమైన పోషకంగా పనిచేస్తాయి. వాటితో పాటు ఇవి పూర్తిగా ఆరోగ్యంగా ఉంటాయి. ఇక్కడ ప్రస్తుతం సాగు చేస్తున్నటువంటి పంటలు, ఆకుకూరలన్నీ కూడా పూర్తిగా న్యాచురల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ వేలో అయితే వీటికి సంబంధించినటువంటి కల్టివేషన్ అయితే చేస్తూ ఉన్నారు. సాగుకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి మాట్లాడి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఇక్కడ జువాలజికల్ పార్క్కి సంబంధించినటువంటి క్యూరేటర్ వసంత గారు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి జువాలజికల్ పార్క్ ఎంత విస్తీర్ణంలో ఉంటుంది? వీటికి కావాల్సినటువంటి ఫుడ్ ఎంతలో సాగు చేస్తారు? ఇక్కడ అండి మొత్తం జూ పార్క్ ఏరియా 380 acres ఏరియా ఉంది. మొత్తం టోటల్ అరౌండ్ 193 స్పీసీస్ ఉన్నాయి. 2300 నెంబర్ వరకు ఎనిమల్స్ ఉన్నాయి. సో ఇందులో ఏంటంటే మనం ఒక అరౌండ్ 10 acresలో వాటికి ఇచ్చే ఫుడ్, ముఖ్యంగా హెర్బివోర్స్కి ఇచ్చేటి వెజిటేరియన్ టైప్ మనం కల్టివేట్ చేస్తున్నాము. కార్నివర్స్కి అన్ని అవుట్ సైడ్ నుండి మనం బీఫ్ అవన్నీ తీసుకొస్తాం. అరౌండ్ టోటల్ రిక్వైర్మెంట్లో ఒక 40% వరకు ఇక్కడ మనం కల్టివేట్ చేసే దాంట్లో మీట్ అవుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే బనానా కానీ, షుగర్ కేన్, తర్వాత గ్రాసెస్, లీఫీ వెజిటేబుల్స్ ఇట్లాంటివి మనం ఇక్కడ సాగు చేస్తున్నాం. ఇప్పుడు గ్రాస్ అని చెప్తా ఉన్నారు, అత్యధికంగా ఇక్కడ 50% కంటే ఎక్కువ సాగు చేస్తూ ఉన్నారు. ఈ గ్రాసెస్లో ఏమేమి రకాలు ఉంటాయి? ఇక్కడ పారాగ్రాస్ ఒకటి, నేపియర్ గ్రాస్ ఒకటి, రెండు అయితే మనం కల్టివేట్ చేస్తున్నాము. డైలీ మనము అరౌండ్ 1500 kgs వరకు ఇక్కడ నుండే మనం మీట్ అవుతున్నాం. ఎంత మోతాదులో ఒక్కొక్క వాటికి మీరు ఇస్తారు? ఈ పారాగ్రాస్లే కానివ్వండి, లేదంటే బనానాకు సంబంధించినటువంటి ట్రీ కానివ్వండి, వేటికి ఇస్తారు ఇదంతా? ఇవన్నీ హెర్బివోర్స్కి ఇస్తాము. ఏవైతే మన మెయిన్ వెజిటేరియన్ ఫుడ్ తింటాయో, జింకలు కానీ, తర్వాత ఇంకా బర్డ్స్ కానీ ఇట్లాంటి వాటికి. బనానా అయితే ఎలిఫెంట్స్కి ఇస్తాము. అరౌండ్ 10 to 15 ట్రీస్ ఇస్తాము. తర్వాత షుగర్ కేన్ కూడా వాటికే ఇస్తుంటాం అన్నమాట. ఈ ఫ్రూట్స్ కానివ్వండి, లేదంటే వెజిటేబుల్స్, ఇవన్నిటిని కూడా మీరు ఎంత మొత్తంలో సాగు చేస్తారు ఇక్కడ? 10 acresలో సాగు చేస్తున్నాం. మొత్తం టోటల్ రిక్వైర్మెంట్ అరౌండ్ 40% ఇక్కడ నుండి మనం మీట్ అవుతున్నాం. నెక్స్ట్, దీనికి సాగుకు సంబంధించి భవిష్యత్తులో ఎట్లాంటి ప్లాన్ చేస్తూ ఉన్నారు? ఇంకా ఏమేమి సాగు చేయాలనేటటువంటి ప్లాన్ తోటి ఉన్నారు? భవిష్యత్తులో అంటే మొత్తము ఇప్పుడు 40% కంటే ఇంకా ఎక్కువ లార్జ్ స్కేల్లో ప్రొడక్ట్ చేసి మ్యాక్సిమం టోటల్ వాటి హెర్బివోర్స్ ఫుడ్ రిక్వైర్మెంట్ ఇక్కడ నుండి మీట్ అవ్వాలని చూస్తున్నాము. ఇంకేంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అంటే సెరియల్స్ కానీ, పల్సెస్ టైప్స్ కానీ, వెజిటేబుల్స్, రూట్స్ అండ్ ట్యూబర్స్ లైక్ స్వీట్ పొటాటో, తర్వాత క్యారెట్స్, ఇవన్నీ కూడా ఇక్కడే రేజ్ చేసి వాటికి సప్లై చేయాలనే ఆలోచనలో ఉన్నాము. ఇంకా ఈ ప్రొడక్షన్ అనేది లార్జ్ స్కేల్లో చేయాలని ఆలోచిస్తున్నాం. సాధారణంగా ఎక్కడైనా సరే పంటలు సాగు చేసేటప్పుడు వాటికి సంబంధించి చిన్న చిన్న చీడపీడలు లాంటి వాటి ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు, ఇది జువాలజికల్ పార్క్, ఇక్కడ అన్ని అనిమల్సే ఉంటాయి. వాటి నుంచి రక్షణ కోసం మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు? ఇక్కడ మొత్తం ఎట్లాంటి ఫర్టిలైజర్స్, కెమికల్స్ కానీ వాడము. ఇక్కడ మనకే సెల్ఫ్ వర్మి కంపోస్ట్ యూనిట్ ఉంది. దాంట్లోనే మనం ప్రొడ్యూస్ చేసి అదే ఆర్గానిక్ ఎరువును వాడటం జరుగుతుంది. ఎందుకంటే ఎనిమల్స్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఆర్గానిక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే బయట ఉండే కొన్ని, ఇది చాలా పెద్ద ఏరియా కాబట్టి కొన్ని జింకలు అట్లాంటివి ఉన్నాయి. వాటి నుండి మనం ఫెన్సింగ్ అవన్నీ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఈ సాగుకు సంబంధించి ఎంతమంది సిబ్బంది ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు? దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నమాట. ఇక్కడ ఎట్లా అంటే మొత్తం ల్యాండ్స్కేపింగ్ వాళ్ళు ఉన్నారు, గార్డెనింగ్ వాళ్ళు ఉన్నారు, ఒక సూపర్వైజర్స్ ఉన్నారు. అరౌండ్ 10-15 మెంబర్స్ వర్క్ చేస్తారు. ఈ ఫార్మింగ్ సంబంధించి రెగ్యులర్గా దీనికి సంబంధించి ఎవరు సూపర్వైజన్ చేస్తూ ఉంటారు? దీనికి సంబంధించి జాగ్రత్తలు ఏం చెప్తా ఉంటున్నారు? ఇప్పుడు గార్డెనింగ్ సెక్షన్ వాళ్ళు సూపర్వైజర్ చూసుకుంటారు.
వాళ్ళ పైన రేంజ్ ఆఫీసర్ ఉంటారు, అసిస్టెంట్ క్యూరేటర్ ఉంటారు, వాళ్ళు మానిటర్ చేసుకుంటారు. ఇది మనతోటి ఇక్కడ ఉన్నటువంటి క్యూరేటర్ గారు చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ సాగుకు సంబంధించినటువంటి ఇందులో వేసే యానిమల్స్కి వేసేటటువంటి ఫుడ్కు సంబంధించి కంప్లీట్గా దాదాపు ఇప్పుడు 40% వరకు ఇక్కడ సాగు చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఇక్కడనే వాటికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలకు సంబంధించి వాటి పంటలు పండించి పూర్తిగా ఈ జువాలజికల్ పార్క్ నుంచే అందించేటటువంటి ప్లాన్ చేస్తున్నామని మనతోటి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.